అమెరికాలో 60 ఏళ్ళ కిందటి అఫీషియల్ ఫైల్స్ను రిలీజ్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ టైంలో ఇచ్చిన ప్రామిస్కి అనుగుణంగా 1963లో జాన్ ఎఫ్ కెనడీ అసాసినేషన్ అంటే ఆయన హత్య, అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ హత్యకు సంబంధించిన పరిశోధన ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన కీలకమైన పత్రాలను, అలాగే ఫోటోగ్రాఫ్లను, అనేక రకాల ఎవిడెన్స్ను ఇప్పుడు వాటిని డీక్లాసిఫై చేశారు. డీక్లాసిఫై అంటే రహస్య డాక్యుమెంట్లను కాస్త బహిరంగపరుస్తూ ఉంటారు. కొన్నేళ్ల తర్వాత ఆ డాక్యుమెంట్లు ఇక తమ దేశ భద్రతకు ముప్పు కాదనుకున్నప్పుడు వాటిని డీక్లాసిఫై చేస్తుంటారు. అది రీసెర్చ్కు, చరిత్ర రచనకు, అప్పటి ప్రపంచ పరిస్థితులు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఈ లక్షల పేజీల సమాచారాన్ని అప్లోడ్ చేశారు. ఒక అంచనా ప్రకారం అయితే 60 లక్షల పేజీలు ఉంటాయని, రకరకాల మెమోలు, ఫోటోగ్రాఫ్లు అవన్నీ కూడా ఒక 2200 డాక్యుమెంట్స్ పైన ఉంటాయని. సో దీంట్లో మరి ఇదంతా ఎవరు స్టడీ చేస్తారో, స్టడీ చేస్తే ఇంకేం బయటకు వస్తుందో తెలియదు. కానీ ఈలోగా రష్యన్ బ్యాక్డ్ ఇంటర్నేషనల్ న్యూస్ టెలివిజన్ నెట్వర్క్ ఆర్టీ అని వారు ఒక లిస్ట్ ఆఫ్ సిటీస్ ఇచ్చారు. ఇంకా ఈ నగరాల్లో కోల్డ్ వార్ పీరియడ్లో సిఐఏ బేసెస్ ఉండేవి అని ఈ జాన్ ఎఫ్ కెనడీ హత్యకు సంబంధించిన క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి తీసి వారు బయటపెట్టారు. మీ సిటీ చూసుకోండి ఉందా లేదా అని. అంటే ప్రపంచవ్యాప్తంగా సిఐఏ తన రహస్య కార్యకలాపాల్ని అనేక దేశాలలో నడిపించేది అని దీని సారాంశం. ఇప్పటికీ అప్పటి చేస్తుందా? ఇప్పటిది మళ్ళీ 50,000-60,000 ఆ డాక్యుమెంట్స్ డీక్లాసిఫై అయితే వస్తుందేమో, కానీ అప్పుడు చేసింది ఇప్పుడు ఎందుకు చేయరు? ఈ సమాచారం ఎప్పటిదంటే 1963 సంబంధించింది. అంటే కోల్డ్ వార్ పీరియడ్, అమెరికాకు సోవియట్ యూనియన్కు మధ్య తీవ్రమైన పోటీ ఉన్న సమయం, ప్రపంచమంతా నిట్ట నిలువున ఈ 2 బ్లాక్ల కింద చీలిపోయినటువంటి కాలం. మరీ ముఖ్యంగా 1962లో క్యూబాన్ మిసైల్ క్రైసిస్, అమెరికాకు సోవియట్ యూనియన్కు మధ్య న్యూక్లియర్ వార్ వస్తుందా అనే దాకా వెళ్ళింది. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అంతటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన సమయానికి చెందిన కార్యకలాపాలు. అమెరికా తన డామినేషన్ నిలుపుకోవటానికి వరల్డ్ వైడ్గా ఈ నిఘా కార్యకలాపాలు చేస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి యూకే లాంటి దేశాలతో 5 ఐస్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని కూడా ఉంది. ఆ ఐదు దేశాలు నమ్మకమైన దేశాలు అవి. ఆ దేశాలు తమ మధ్య ఉండే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా షేర్ చేసుకుంటుంటారు. ఇప్పుడు కెనడా ఇండియా పైన చేసిన ఆరోపణలు, అక్కడ ఖలిస్తానీ వాదుల హత్య వెనుకలో ఇండియా ఉంది అని వారు అమెరికాతో షేర్ చేసుకున్నారు. దీన్ని 5 ఐస్ నెట్వర్క్ అంటారు. నేను ఇదివరకు ఒక వీడియోలో కూడా ఈ 5 ఐస్ 5 నేత్రాల నిఘా నెట్వర్క్ అంటే ఏంటిదని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలా సిఐఏ రహస్యంగా కార్యాలయాలు పెట్టుకుని కార్యకలాపాలు పెట్టుకున్న నగరాల్లో మన దేశానికి చెందిన ఢిల్లీ, కలకత్తా నగరాలు కూడా ఉన్నాయి. ఢిల్లీ, కలకత్తా నగరాలు, మరి ఢిల్లీ ఉన్నదంటే అర్థం చేసుకోవచ్చు, దేశ రాజధాని. కలకత్తా ఎందుకుంది? ఇదొక క్వశ్చన్ మనకు. అందు ఇటీవల మరో కొన్ని డాక్యుమెంట్స్లో కూడా డీక్లాసిఫై చేస్తే ఇండియాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలహీనపరచటానికి కూడా అమెరికా యుఎస్ ఎయిడ్ ద్వారా నిధులు సమకూర్చింది అని కూడా ఇటీవల ఈ యుఎస్ ఎయిడ్ పైన ఇలాన్ మస్క్ దాడి చేస్తున్న సమయంలో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బెంగాల్లో కమ్యూనిస్టులను దెబ్బతీయటానికి అమెరికా నిధులు కూడా సమకూర్చింది కమ్యూనిస్టుల రాజకీయ ప్రత్యర్థులకు అని కూడా వార్తలు వచ్చాయి. సో ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు బహుశా కలకత్తాలో ఒక వ్యూహాత్మకంగానే సిఐఏ తన కార్యాలయాన్ని నడిపి ఉండవచ్చు. మరి సిఐఏ రహస్యంగా ఏర్పాటు చేసిన కార్యాలయం ఏం చేశారు అంటే, దీన్ని నిఘా సమాచారం, స్పైయింగ్ కొరకు, సర్వేలెన్స్ కొరకు, ఈవెన్ ఎలాంటి విచారణ లేకుండా తీవ్రవాదులుగా అనుమానించిన వాళ్ళను
పట్టుకొని నిర్బంధించి విచారణ కూడా జరిపేవారు ఈ రహస్య కేంద్రాల్లోని. అంటే మన దేశానికి తెలియకుండా, మన ప్రభుత్వానికి సమాచారం లేకుండానే వారు ఎవరినైనా అనుమానిస్తే సిఐఏ వాళ్ళని తీసుకొచ్చి డిటైన్ చేసి వాళ్ళపైన విచారణ కూడా జరిపేది అని కూడా వచ్చింది. ఇది ఇంకా సర్ప్రైజింగ్. ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా వాళ్ళ తీవ్రవాదులుగా అనిపిస్తే భారత ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకోవాలి. కానీ భారత ప్రభుత్వంతో సంబంధం లేకుండా, ఎలాంటి విచారణ లేకుండా అమెరికా ఈ సిఐఏ రహస్య కార్యాలయంలోనే వాళ్ళని డిటైన్ చేసి వాళ్ళను విచారణ జరిపేవాళ్ళని. ఈ రహస్య కేంద్రాలని బ్లాక్ సైట్స్ అనేవాళ్ళని. బ్లాక్ సైట్స్ అని నల్ల ప్రదేశాలు అని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఇక్కడ జరిపేదండి. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, ఇది మన ప్రభుత్వానికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? ప్రభుత్వానికి తెలిసి ప్రజలకు రహస్యంగా ఉందా? ప్రభుత్వానికి తెలియకుండా కూడా రహస్యంగా కార్యకలాపాలు నడవచ్చు. కానీ 1960s భారత ప్రభుత్వానికి సిఐఏకు మధ్య చాలా సన్నిహిత సంబంధాలు కూడా ఉండేవి. చైనాకు వ్యతిరేకంగా అమెరికా, ఇండియా సహకరించుకునేవి. ఆ రోజుల్లో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సిఐఏతో కూడా కలిసి పనిచేసాయి. ప్రధానంగా మీకు చార్బాటియా అని ఒరిస్సాలోని ఒక మిలిటరీ బేస్, సెకండ్ వరల్డ్ వార్లో ఉపయోగించిన ఎయిర్ బేస్. ఆ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత దాన్ని వదిలేశారు. అక్కడ ఏది కార్యకలాపాలు, విమానాలు, మిలిటరీ విమానాలకు కానీ ఇంకేవి కానీ దిగడము లేదు, అక్కడికి ఫ్లై అయ్యేది లేదు. ఆ ఎయిర్ బేస్ని సిఐఏని ఉపయోగించుకోవటానికి, అక్కడ రీఫీలింగ్ చేసుకోవటానికి కూడా అప్పటి ప్రభుత్వం అనుమతించిందండి. ముఖ్యంగా 1962 చైనా వార్ సందర్భం కనుక చైనా పైన నిఘా పెట్టడానికి ఇండియన్ ప్రభుత్వమే, మన ప్రభుత్వం సిఐఏతో అక్కడ ఫెసిలిటీ క్రియేట్ చేసిందని. చైనాలో టిబెటన్ తిరుగుబాటుదారులకు సహకరించడంలో, ఈవెన్ దలైలామా భారతదేశానికి రావటానికి కూడా ఈ సిఐఏనే సహకరించింది అని ఈ డాక్యుమెంట్స్ వస్తున్న సందర్భంగా వస్తున్న వివరాలు. ఐఎమ్ జస్ట్ కోటింగ్ ద బిజినెస్ స్టాండర్డ్. చాలా అన్ని పేపర్లో వచ్చింది. బిజినెస్ స్టాండర్డ్ ఒక ఆథెంటిక్ పేపర్ కనుక బిజినెస్ స్టాండర్డ్ చెప్పాను. సో అలా ఇండియా, అమెరికాకు కామన్ ఎనిమీస్తో మనం కలిసి ఇంటెలిజెన్స్ షేరింగ్ చేస్తామా? చేసినప్పుడు మన దేశీయ వ్యవహారాలు కూడా జోక్యం చేసుకున్నాం. ఎందుకంటే సిఐఏకు చాలా నోటోరియస్ హిస్టరీ ఉంది. మీకు లాటిన్ అమెరికాలో అనేక ప్రభుత్వాల్ని కూల్చడంలో, నాయకుల్ని చంపేయడంలో కూడా సిఐఏ కార్యకలాపాలు ఉంది. ఇప్పుడు చిలీలో అలెండి అని ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆయన అధికారంలోకి వచ్చాక ఆ దేశంలో కాపర్ మైన్స్ను అనుకుంటాను విలువైనటువంటి ఖనిజ నిక్షేపాలున్న గనులను అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ చేతులు ఉండేవి. ఆయన చేసిన పని ఏంటంటే, ఇది మా ఖనిజ సంపద, మా ప్రజల కోసమే వాడుకుంటామని జాతీయం చేస్తే ఆఖరికి సిఐఏ కోవర్ట్ ఆపరేషన్లో అలెండీని చంపేశారు కూడా. ఒక అలెండే కాదు, ఇప్పుడు వెనిజులా, బ్రెజిల్ ఇలా అనేక దేశాల్లో అక్కడి ప్రభుత్వాలకు ప్రోగ్రెసివ్ గవర్నమెంట్స్ వచ్చినప్పుడు అమెరికన్ మల్టీనేషనల్స్ ఎక్స్ప్లాయిటేషన్ మేము అంగీకరించము, మా దేశాల సంపద మా ప్రజల కొరకే వాడుకుంటాం అన్నప్పుడల్లా వాళ్ళ వ్యతిరేక రాజకీయ శక్తుల్ని, మిలిటరీ శక్తుల్ని ప్రొవోక్ చేసి అక్కడ ప్రభుత్వాలు మార్చడంలో కూడా సిఐఏ చాలా నోటోరియస్ పాత్ర, చాలా అభ్యంతరకరమైన వివాదాస్పద పాత్ర కూడా నిర్వహించింది. అందువల్ల ఏదో అమెరికన్ ఇంటెలిజెన్స్ మనం సహకరిస్తుంది అనుకుంటే పొరపాటు. ఇవాళ అమెరికాకు, పాకిస్తాన్ కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. మరి ఇండియా నుంచి సిఐఏ సేకరించిన నిఘా సమాచారం పాకిస్తాన్కి ఇస్తే ఎలాంటి ప్రమాదం వస్తుంది? ఎందుకంటే అమెరికా విధానం ఎలా ఉంటుందంటే, మనకు F-35 యుద్ధ విమానాలు ఇచ్చారు. సాధారణంగా మనకి ఇస్తే మన ప్రత్యర్థులకు ఇవ్వకూడదు. కానీ ఏం చేశారు, మనకి ఇచ్చారు, పాకిస్తాన్కి కూడా ఇచ్చాడు. పాకిస్తాన్కు F-16 విమానాల మోడర్న్ మెయింటెనెన్స్ కోసం $393 మిలియన్ ప్యాకేజ్, సుమారు $400 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చారు. రెండు పరస్పరం పోటీ పడుతున్న రెండు దేశాలకు ఎలా ఇస్తారు? దానికి ఒక కండిషన్ ఏంటంటే, మీరు తీవ్రవాదులపై మాత్రమే ఈ F-16 వాడాలి అని ఆన్ పేపర్ రాసుకున్నారు. అమెరికా వాదులు ఏంటంటే తీవ్రవాదులకు వ్యతిరేకంగా వాడుతున్నారని. తీవ్రవాదుల వ్యతిరేకంగా పాకిస్తాన్ F-16 ఎప్పుడు వాడింది? అసలు తీవ్రవాదులకు అంటేనే పాకిస్తాన్ బిడ్డలే కదా వాళ్ళంతా. సో కొత్తగా పాకిస్తాన్ తీవ్రవాదుల మీద యుద్ధం చేసేది ఏముంది? మనకు ఇటీవల మన బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు చూసాం కదా, మన ఇండియాపైకి పాకిస్తాన్ అటాక్ చేసిన వాడింది F-16 అమెరికా యుద్ధ విమానమే.
చరిత్ర ఇంత ఓపెన్గా సాక్ష్యం ఉంది. భారత్కు వ్యతిరేకంగానే అమెరికాకి ఇచ్చిన F-16 విమానాలు పాకిస్తాన్ వాడుతోంది. కానీ ఆన్ పేపర్ మాత్రం తీవ్రవాదులకు వ్యతిరేకంగా వాడాలని చెప్పి పాకిస్తాన్ సప్లై చేస్తున్నారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ $450 మిలియన్ $450 మిలియన్ ఇస్తే ట్రంప్ $400 మిలియన్ ఇచ్చారు. చూడండి అక్కడ మళ్ళీ పాకిస్తాన్ విషయం కదా, ట్రంప్కు మీకు బైడెన్కు తేడా ఏమీ లేదు. అందువల్ల సిఏఏ చైనాకు వ్యతిరేకంగా మనతో కలిసి వచ్చినప్పుడు మనం ఆనందపడవచ్చు, కానీ మనకు వ్యతిరేకంగా చైనాతో కూడా కలవచ్చు. అమెరికన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయి? నిన్నటిదాకా ఉక్రెయిన్కు అమెరికా మద్దతు, $61 బిలియన్ మిలిటరీ సాయం చేసింది, ఆయుధాలు ఇచ్చింది, ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది, అన్ని ఇచ్చింది. వన్ ఫైన్ మార్నింగ్ ఏం చేశారు? మిలిటరీ సాయం ఆపేశారు, ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఆపేశారు. అమెరికా పూర్తిగా రష్యాకు అనుకూలంగా మారిపోయింది. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? అందువల్ల భారత్ ఈ సెక్యూరిటీ, ఫారిన్ పాలసీ ఇలాంటి విషయంలో ఫ్రెండ్ లేదు, ఫో లేడు. మన దేశ ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి. ఉక్రెయిన్కు నిన్నటిదాకా అమెరికా నమ్మిన మిత్రదేశం, ఇవాళ అమెరికా తల పక్కలో బల్లెం. ఏం చేయాలి మరి? అందువల్ల ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి చూస్తున్నాం కదా, అమెరికా యూరోప్ను నమ్మి ఇవాళ ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? దిక్కుమాలిన స్థాయికి పడిపోయి రష్యాతో ఒక అవమానకరమైన ఒప్పందం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ నెట్టివేయబడింది. అందువల్ల అది 60 ఏళ్ళ కిందటిదైనా ఇప్పుడు తేలాల్సింది అంటే సిఐఏ కోవర్ట్ ఆపరేషన్స్ ఇండియాలో ఇంకా జరుగుతున్నాయా? ఎందుకంటే గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇప్పుడు ఇండియా అమెరికాకు వ్యూహాత్మక మిత్ర దేశం, అంటే అమెరికాతో ఫ్రెండ్షిప్ ఉన్న దేశం. ఒకప్పుడంటే అమెరికా పట్ల మనకు అనుమానం ఉండే, మన సోవియట్ యూనియన్ ఉన్న రోజుల్లోనే సిఐఏ రహస్య కార్యకలాపాలు ఢిల్లీలో కలకత్తాలో నడిపిందంటే అనుమానంతో భారతదేశం చూస్తున్న సమయంలోనే సిఐఏ సీక్రెట్ యాక్టివిటీస్ నడిపింది ఇండియాలో. ఇప్పుడు అనుమానమే లేదు, ఇప్పుడు మనతో ఫ్రెండ్షిప్ ఉంది. ఈ ఫ్రెండ్షిప్ను ఉపయోగించుకొని ఇండియాలో కోవర్ట్ ఆపరేషన్స్ ఏమైనా సిఐఏ జరుపుతుందా? ఆ కోవర్ట్ ఆపరేషన్స్ ఇండియన్ ఇంట్రెస్ట్లకు, ఇండియన్ సెక్యూరిటీ అండ్ ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకమా? ఇప్పుడు ఇలా ఖలిస్తాన్ వాదులు ఉన్నారు, అమెరికాలో కెనడాలో ఖలిస్తాన్ వాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం కూడా ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ ఖలిస్తాన్ వాదులు నినాదాలు ఇచ్చారు. అలాంటప్పుడు మన దేశంలో ఉన్న సీక్రెట్ ఇన్ఫర్మేషన్ సిఐఏ పంజాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించి ఖలిస్తాన్ వాదులతో పంచుకుంటే ఎంత ప్రమాదం. ఎందుకంటే ఇలా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో టాప్ అటార్నీగా పనిచేస్తున్న వాళ్ళలో ఓపెన్గా ఖలిస్తాన్ సింపథైజర్ ఉన్నారు. ఖలిస్తాన్ సింపథైజర్ ఇవాళ ట్రంప్కున్న లీగల్ టీంలో ఒకరు. సో సిఏఏకి ఇక్కడ మనం ఫ్రెండ్లీ కంట్రీ అని అనుమతించినా కూడా, చైనాకు వ్యతిరేకంగా మనకు సహకరిస్తుందని అనుమతించినా కూడా అమెరికా సేకరించే సమాచారం ఇండియాకు చేరు. ఇక్కడ ఇంటెలిజెన్స్ కార్యకలాపాలను మనకు వ్యతిరేకంగా ఉండే పాకిస్తాన్తో పంచుకోవచ్చు, ఖలిస్తాన్ వాదులతో పంచుకోవచ్చు. అందుకే నేను ఉక్రెయిన్ అనుభవం చెప్పింది. సో లెట్ us మెయింటైన్ అవర్ ఇండిపెండెన్స్. అమెరికా, చైనా, రష్యా కాదు, ఇండియన్ ఇంట్రెస్ట్లే పారామౌంట్. అందుకే ప్రభుత్వాలు చెప్పాలి. ఇలా 60 ఏళ్ళ తర్వాత మనకు తెలిసింది సిఐఏ సీక్రెట్ సర్వీస్ ఇక్కడ పనిచేసిందని. ఇప్పటికీ కూడా సిఐఏ రహస్య కార్యకలాపాలు ఇండియాలో జరుగుతున్నాయా? దీనిపైన ప్రభుత్వం ఆరా తీసి ప్రజల ముందుంచాలి.